హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్త చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, మనం ప్రజెంట్ వచ్చేసి అయితే మహేష్ అన్న దగ్గర ఉన్నాము. మనకి లొకేషన్ వచ్చేసి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. విజయవాడ రోడ్ నుంచి కూడా ఒక 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో అన్న అయితే మనకి సాయివాలు, కాంక్రేజ్, గిర్రావులు అయితే తీసుకొచ్చి అయితే మనకి అమ్మడం జరుగుతుంది గుజరాత్, రాజస్థాన్ నుంచి అయితే. సో గిర్రు కానీ, సాయివాల్ కానీ, కపిల, మనకి ఆవులన్న అయితే తీసుకొచ్చి అయితే అమ్మడం అయితే జరుగుతుంది. అడుగుదాము, డీటెయిల్గా అడుగుదాము. ఈ లోడ్లో ఎన్ని ఆవులు వచ్చినాయి, ఎన్ని ప్రెగ్నెంట్ ఉన్నాయి, ఎన్ని మిల్కింగ్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అయితే కనుక్కుందాము. నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న, ఈ లోడ్ ఎప్పుడు వచ్చింది అన్న? ఇది ఈరోజు మార్నింగ్ వచ్చింది. ఇవాళ మార్నింగ్ వచ్చింది. అడ్రస్ చెప్పండి అన్న, ఇక్కడ మీ హోమ్ అడ్రస్. మన రామోజీ ఫిలిం సిటీ నుంచి 2 కిలోమీటర్లు అన్న. విజయవాడ హైవే నుంచి 2 కిలోమీటర్లు. ఓకే. హైదరాబాద్ నుంచి 20 కిలోమీటర్స్. విజయవాడ రూట్లో సో ఎన్ని వచ్చాయి అన్న ఈ లోడ్లో? 10 వచ్చినాయి అన్న. 10 వచ్చినాయి. ఎన్ని మిల్కింగ్ ఉన్నాయి అన్న? 6 మిల్కింగ్ ఉన్నాయి, 4 ప్రెగ్నెంట్. 4 ప్రెగ్నెంట్. సో డీటెయిల్గా తెలుసుకుందాం ఒక కావాలి నుంచి. దీని గురించి చెప్పండి అన్న. ఇది 4 days అవుతుంది డెలివరీ అయ్యి. 4 days అవుతుంది. ఓకే. ఫీమేల్ కాఫ్ ఉంది. ఫీమేల్ కాఫ్ ఉంది. ఓకే. ఎన్నో లాక్టేషన్ అన్న? సెకండ్ లాక్టేషన్ అన్న. సెకండ్ లాక్టేషన్. 5 లీటర్స్ రెడీగా ఉందండి. 5 లీటర్స్ రెడీ. 5 లీటర్స్ రెడీ. చూసుకోవచ్చు. ఆవు కూడా చూడండి, మంచి క్వాలిటీ ఉంది. క్వాలిటీ కానీ మంచిగా అనిపిస్తుంది. ఆవు అయితే పర్సనాలిటీ కూడా చూసుకోవచ్చు మీరైతే. సో 5 లీటర్స్ అయితే రెడీగా ఉన్నాయని అయితే చెప్తున్నారు అన్న. ఏ కాఫ్ ఉంది దానికి? ఫీమేల్ కాఫ్. ఫీమేల్ కాఫ్ చూసుకోవచ్చు. దీనికైతే ఫీమేల్ కాఫ్ ఉంది. చూడండి, అడ్డర్ కూడా చూసుకోవచ్చు. ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న? 10 కంటే అబోవ్ చేయొచ్చా? మనమైతే 5 చెప్తాం అన్న. 5 చెప్తాం. సో చూసుకోవచ్చు, అన్న అయితే 5 లీటర్స్ అని అయితే చెప్తున్నారు. చూసుకోవచ్చు, అయితే ఈ ఆవు గురించి ఇది. సో అన్న, ఇప్పుడు మన దగ్గర ఓకే, ఇది నెక్స్ట్ ప్రైజెస్ ఏమున్నాయి అన్న? 60 నుంచి 80 అన్న. 60 నుంచి 80. మనకి గిర్రే ప్రైజెస్ ఉన్నాయన్న? 70 నుంచి 90 అన్న. 70 నుంచి 90 చూసుకోవచ్చు. ఇది ప్యూర్ బ్లాక్ అన్న. యాక్చువల్ గా కపిల క్వాలిటీ రావాల్సింది. ఒక చిన్న స్పాట్, వైట్ స్పాట్ వచ్చింది. చిన్న వైట్ స్పాట్ రావడంతో దాని కపిలలోంచి వెళ్ళిపోయింది. లేకపోతే కపిల అన్న. ఇదైతే దీనికైతే 2 వైట్ స్పాట్లు ఉన్నాయంటే దానివల్ల ఇది కపిల అయితే కాలేదు. ఆ వైట్ స్పాట్ కూడా కనపడట్లేదు, కానీ ఉంది, స్పాట్ ఉందంట. సో చూసుకోవచ్చు, ఇంత జెన్యున్ గా చెప్తున్నారు అన్న. ఒక 2 స్పాట్లు ఉంటేనే దీని కపిల కాదని అంటున్నారు. చూసుకోవచ్చు, అది కనపడదు కూడా. మనం డీప్ గా చెక్ చేసే తప్ప కనపడదు. కానీ దాన్ని మనం అనుకుని కన్సిడర్ చేయట్లేం కపిల కింద. లేదంటే ఇది ₹1,00,000 ఆవన. అదే ₹1,00,000 ఆవదు. 2 స్పాట్ల వల్ల మనకి ఇది ఆ కేటగిరీలోకి వెళ్ళలేదు. సో దీని గురించి చెప్పండి అన్న. ఇది ఇప్పుడు 4 లీటర్స్ ఇస్తుంది. 4 లీటర్స్ డెలివరీ అయిపోయిందన్న? డెలివరీ అయింది. ఓకే. 4 లీటర్స్ అయితే ఎన్ని డేస్ అయింది డెలివరీ అయ్యి? 5th డే అన్న. 5th డే. సో చూసుకోవచ్చు. ఎన్నో లాక్టేషన్ ఉంటుంది? సెకండ్ లాక్టేషన్. మేల్ కాఫ్ ఉందా, ఫీమేల్ కాఫ్ ఉందా? మేల్ కాఫ్. చూసుకోవచ్చు, ఇదైతే మేల్ కాఫ్. ఇప్పుడైతే 8 లీటర్స్ అయితే రెడీ ఉన్నాయని అయితే అన్న అయితే చూసుకోవచ్చు. అన్న అయితే చాలా జెన్యున్ గా చెప్తున్నారు. ఎంత మిల్క్ ఇస్తుందో, ఎంత రెడీ ఉన్నాయో అంత అయితే చెప్పడం అయితే జరుగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి, అన్నతో మాట్లాడుకోండి. సో ఇదైతే అన్న, దీని గురించి చెప్పండి అన్న. ఇది నిన్ననే బండ్లో డెలివరీ అయింది. అది సెకండ్ డే డెలివరీ అయింది. జున్నుపాల మీద ఉంది. జున్నుపాల మీద. ఓకే. ఇదైతే జున్నుపాల మీద ఉంది. ఎన్నో లాక్టేషన్ అనేది? సెకండ్ లాక్టేషన్. కాఫ్ అన్న? కాఫ్ ఫీమేల్ కాఫ్. చూసుకోవచ్చు, దీనికైతే ఫీమేల్ కాఫ్ ఉంది. నిన్ననే వెహికల్లో అయితే డెలివరీ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇంకా మనకి జున్నుపాల మీద ఉంటుంది. సో జున్నుపాలు అయితే తీసేసారు అన్న? జున్నుపాలు అయితే తీసినాం అన్న. ఇప్పుడు దూడకి తాగిపించినాం. ఓకే, దూడకి తాగిపించారంట. సో ఇది మనకి మిల్కింగ్ రావడానికి ఇంకొకటి 3-4 డేస్లో అయితే మనకైతే మిల్కింగ్ లో వచ్చేస్తుంది. ఎంతవరకు మిల్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నది? ఇది 5 లీటర్స్. 5 లీటర్స్. సో ఇదైతే 5 లీటర్స్ అయితే అన్న అయితే చెప్తున్నారు. సో ఇదైతే ఇంకొక ఆవు. దీని గురించి చెప్పండి. సాయివాల్ అన్న. ఓకే. ఇది కూడా మంచి 5 లీటర్స్ ఇస్తుంది. చూసుకోవచ్చు మీరు అయితే. క్వాలిటీ బాగుంది, చాలా బాగుంది క్వాలిటీ. చూడండి, జర్నీలోంచి దిగినా కానీ దాని యాక్టివ్నెస్ చూడండి. అదే, చాలా యాక్టివ్ ఉంది. మార్నింగ్ వచ్చినా సరే కానీ చూసుకోవచ్చు ఎంత యాక్టివ్ ఉందో అయితే. చాలా మిల్కింగ్ ఏముంది అన్న దగ్గర? డెలివరీ అయింది 6 లీటర్స్ వరకు ఇస్తుంది. 6 లీటర్స్ వరకు ఇస్తుంది. ఎన్నో లాక్టేషన్ అన్న? సెకండ్ లాక్టేషన్. ఇద్దరు లెక్క సెకండ్ లాక్టేషన్. మేల్ కాఫ్ ఉందా, ఫీమేల్ కాఫ్ ఉందా? ఇది మేల్ కాఫ్ ఉందన్న. మేల్ కాఫ్ చూసుకోవచ్చు. ఇదైతే క్వాలిటీ కూడా మంచిగా ఉంది. చూడండి, మంచి మనకి ఫ్రీ గ్రేజింగ్ లో తిరిగి కూడా మనకైతే ఇవైతే మిల్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చిన్న రైతులు కానీ, పెద్ద రైతులు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. మనకి ఖాళీ ప్లేస్ ఉంటే మనం అక్కడ వదిలేసినా కానీ అయితే మనకి తిరిగి వచ్చి మంచి మిల్క్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. 5 లీటర్స్ వరకు అయితే అన్న అయితే తీసుకుంటాం ఇక్కడ. అన్న, ఇప్పుడు మనకి ప్రెగ్నెంట్ తీసుకుంటే మన గ్యారంటీ ఇస్తారా అన్న? గుడ్ల మా ఇంట్లో గ్యారంటీ.
అన్నిటికీ మాయ కానీ రొమ్మల గ్యారంటీ, హీట్స్ ప్రాబ్లమ్, అంటర్ ప్రాబ్లమ్స్ వస్తే అన్న అయితే ఎక్స్చేంజ్ లేదా రిటర్న్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మన మిల్కింగ్ అన్న మిల్కింగ్ 5 లీటర్స్ అన్న. 5 లీటర్స్ మనం మనం ఇక్కడే ఉండి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవచ్చు. 2 పూటలు మిల్క్ గ్యారంటీ అయితే ఏమి ఉండదు. మనం ఇక్కడ ఉండి 2-3 పూటలు అయితే చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది కూడా మంచి మిల్క్ అన్న, మంచి జెడ్ బ్లాక్ వచ్చింది చూడండి. ఇది కూడా ఎన్నో లాక్టేషన్ ఉన్నాయి? ఇది కూడా సెకండ్ లాక్టేషన్. 20 డేస్ టైం, ఇంకొక 15 డేస్ టైం ఉంది. 15 డేస్ టైం ఉంది. సో దీనికి అయితే 15 డేస్ వరకు అయితే టైం ఉంది. 6 లీటర్స్ ఇస్తాను. 6 లీటర్స్ తీసుకోవచ్చు. కలర్ మంచిగా ఉంది, జెడ్ బ్లాక్ కలర్ ఉంది, మంచిగా ఉంది. సో మనకి టెంపుల్స్కి అయితే ఇట్లాంటి కలర్స్ అయితే మంచిగా వాడతారంటే అభిషేకానికి వీటికి అయితే వాడతారు. నెయ్యి గురించి కానీ అభిషేకం గురించి కానీ. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది అన్నది, డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మీకు గిర్రు కావాలన్నా, ఇట్లాంటి మనకి కపిల కావాలన్నా, కాబరి కావాలన్నా, ఇలాంటివి అయితే అన్న అయితే తీసుకొచ్చి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరైతే చూసుకోవచ్చు. ఎంతవరకు మిల్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న దీని నుంచి? 12 లీటర్స్. సో 12 లీటర్స్ అయితే దీని ఇంకొక 10 to 12 days 15 days వరకు అయితే దానికి టైం ఉంది డెలివరీకి. సో అది పాలు మంచిగా ఇస్తాను, చాలా బాగా ఇస్తుంది, లాంగ్ టర్మ్ ఇస్తుంది. లాస్ట్ టైం అది 8th month లో కూడా పాలు ఇచ్చింది. 8th month లో కూడా మిల్క్. పాలు డ్రై చేస్తున్నా, డ్రై కాలేదు. ఓకే. సో అక్కడ అయితే మనకి డ్రై కూడా కాలేదంటే 8 months వరకు అయితే మిల్క్ అయితే ఇవ్వడం జరిగింది. సో అన్న సెలెక్షన్ కూడా మంచిగా ఉంటుంది. మంచి సెలెక్టెడ్ ఆవులు అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. ఫస్ట్ లాక్టేషన్ కొంచెం బెదురుతుంది. అది అదే కొత్త ప్లేస్, కొత్త మనుషులను చూసి ఈ రోజే మార్నింగ్ వచ్చింది కాబట్టి కొంచెం బెదురుతుంటాయి. ఎంత మేల్ కాఫ్ ఉంది? మేల్ కాఫ్ ఉంది. ఇప్పుడు 4 లీటర్స్ ఉంది. ఫస్ట్ లాక్టేషన్ మేల్ కాఫ్. మిల్క్ ఎంత వరకు వస్తుంది? 4 లీటర్స్. 4 లీటర్స్. సో చూసుకోవచ్చు. ఇదైతే 4 లీటర్స్ మిల్క్. ఫస్ట్ లాక్టేషన్. మంచిగా మనకి ఫ్రీ గ్రేసింగ్ లో తిరిగి అయితే ఇవైతే మిల్క్ అయితే ఇస్తాయి. చూసుకోవచ్చు. ఇది కూడా మనకి A2 మిల్కే ఇస్తాయి. గిర్రు కాదు, గిర్రుతో పాటు మనకి సాయి వాళ్ళు కూడా A2 మిల్క్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి చిన్నపిల్లలు కానీ, ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఈ మిల్క్ తాగితే కూడా మనకి హెల్త్ కూడా మంచిది. సో ఈ ఆవులు కూడా మనకైతే A2 మిల్క్ అయితే ఇస్తాయి. చూసుకోవచ్చు. ఇంకా మిగతా డీటెయిల్స్ కోసం అయితే అన్నకి కాంటాక్ట్ చేయండి. అడ్రస్ వచ్చేసి మనకి రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి అయితే 2 kilometers అయితే ఉంటుంది. ఇది కూడా సెకండ్ లాక్టేషన్. ఓకే. ఇది ఒక 4 days డెలివరీ అవుతాను. 4 days టైం ఉంది. ఇంకా దీనికి ఒక 4 days అయితే టైం ఉంది. ఆల్రెడీ అడ్డర్ లో కూడా మిల్క్ అయితే వస్తున్నాయి. చూసుకోవచ్చు. ఎన్నో లాక్టేషన్ అన్న ఇది? ఫస్ట్ లాక్టేషన్ లెక్క కొడుతుంది. సెకండ్ లాక్టేషన్. సో ఇదైతే సెకండ్ లాక్టేషన్ అన్న. మంచి క్వాలిటీ బాగుంది. అదే అన్న, క్వాలిటీ కూడా మంచిగా ఉంది. మనకి ఇంకొకటి టిట్స్ చూస్తే ఫస్ట్ లాక్టేషన్ లాగానే కొడుతుంది ఆవు అయితే. చూడండి, క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఆవుది మంచిగా ఉంది, చిన్న సైజ్ లో మంచిగా ఉంది. ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిల్క్ దీన్ని? 5 to 6 అనేది. 5 to 6. సో 5 to 6 లీటర్స్ అయితే మిల్క్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడండి, ఇది ఆవు గురించి అయితే. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ డైరెక్ట్ అయితే మహేష్ అన్నకి కాంటాక్ట్ చేయండి. అన్న అయితే మంచి క్వాలిటీ సెలెక్టెడ్ ఆవులు అయితే తీసుకురావడం జరుగుతుంది. అన్న రైతులకి ఏమైనా చెప్పగలుగుతారా అన్న? నాకు ఏదైనా సరే అందరూ మంచి క్లారిటీగా చెక్ చేసుకొని తీసుకొని ఎక్కడ నష్టపోవద్దని నా ఉద్దేశం. ఓకే. సో మీరు అన్న కూడా చెప్తున్నారు, అన్న దగ్గరనే కాకుండా మీరు ఎక్కడ తీసుకున్నా సరే కానీ ఆవునైతే మంచి చెక్ చేసుకున్న తర్వాతనే ఆవు అయితే తీసుకోవచ్చు. సో ఇలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ అన్నకైతే కాంటాక్ట్ చేయండి. సో థ్యాంక్ యూ. జై హింద్.